ఈరోజు స్లాబ్ అయితే వేస్తున్నారు. నాకైతే మస్త్ హ్యాపీగా అనిపిస్తుంది. మా ఇల్లు పని ఎంతవరకు వచ్చిందో మీకు చూపించబోతున్నా. బగారా చేసిర్రు, ఇక మటన్ కర్రీ కూడా ఉడుకుతుంది ఒక పక్క. మీరు అడిగారు కదా ఎంతవరకు వచ్చింది ఆసియా హౌస్ వర్క్ అని. సో మీకోసం నేను వ్లాగ్ అయితే షూట్ చేసిన. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? సో ఈ రోజు మన వ్లాగ్ ఏంటి అని అంటే, చాలా మంది అడుగుతున్నారు ఆసియా మీ హౌస్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అండ్ మీరు ఇల్లు ఎప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు అని చెప్పేసి. అందుకని ఈ రోజు మన వ్లాగ్ లో మా ఇల్లు పని ఎంతవరకు వచ్చిందో మీకు చూపించబోతున్నా. సో గైస్, ఫైనల్ గా అయితే ఈరోజు స్లాబ్ అయితే వేస్తున్నారు. నాకైతే మస్త్ హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఇల్లు కట్టడానికి స్లాబ్ వేసినాం అనుకోండి, ఒక సగం భారం తగ్గినట్టేనంట. సో నాకు అది మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది. దేవుడిని ఒకటే మొక్కుకుంటున్నా, దేవుడా ప్లీజ్ ఈరోజు అయితే అసలు వర్షం పడద్దు అని మొక్కుకుంటున్నా. రేపు గట్టే కొట్టు, సంపు నీకు నచ్చినంత కొట్టు అనేసి కోరుకుంటున్నా దేవుడిని. అయితే పొద్దున్న నుంచి ప్రే చేస్తున్నా అస్సలు ఈరోజు వర్షం పడద్దు అని. ఇక దేవుడే చూడాలి. ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నా మా ఇంటికి. ఒక 5 to 6 hours ఉంటుంది జర్నీయే. సో అక్కడికి వెళ్ళాక మా ఇల్లు పని ఎట్లా హడావుడిగా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేసి మీకు అయితే వ్లాగ్లో చూస్తా. సో ఈరోజు ఇల్లు పని ఎట్లా జరుగుతుంది, ఎంతవరకు వచ్చినా చూడాలి అనుకుంటే వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడరి. చలో. ట్రాక్టర్ నడుతుంది, ఎవరో కాదు మా తమ్ముడు. ఇక్కడ మా నాన్న ఎట్లా రావాలో వెనక్కి ఎట్లా చెప్తుండు. వాడికి వెనక్కి తిప్పడం రావట్లేదు. ఇప్పుడు మా నాన్న ఎక్కుదాం అనుకున్నాడు కానీ మా నాన్న కాళ్ళు బాగాలేవు, దెబ్బ తగిలింది కదా అందుకని.
ఇక్కడ మటన్ కర్రీ అయితే ఉడుకుతుంది. నేను వచ్చేసరికి మేకతో పూజ కార్యక్రమాలు అన్నీ జరిగిపోయినాయి. స్లాబ్ పడినప్పుడు వర్కర్స్కి భోజనాలు పెడతారంట. అయితే మా వాళ్ళు చికెన్ వండిరు, బగారా చేసిరు, ఇక మటన్ కర్రీ కూడా ఉడుకుతుంది ఒక పక్క, అండ్ ఇంకో వైపు అయితే పని జరుగుతుంది. నేనైతే స్టిల్ ఇంకా తినలేదు. నేను కూడా వర్క్ అయిపోయినాకనే తింటా. సో గైస్, ఫైనల్గా అయితే స్లాబ్ కంప్లీట్ అయ్యింది. నాకైతే మస్త్ హ్యాపీగా అనిపిస్తుంది. అది ఇక మాటల్లో చెప్పలేను. ఇల్లు కట్టడం అంటే ఏందో అనుకున్నా కానీ మామూలు విషయం కాదు. అది కట్టిన వాళ్ళకే తెలుస్తుంది. నాకు స్లాబ్ అయ్యే వరకు అర్థం కాలేదు, అమ్మో అనిపించింది. ఏదేమైనా ఐఎమ్ హ్యాపీ స్లాబ్ అయితే కంప్లీట్ అయినందుకు. ఇక మా అమ్మ నాన్న అయితే వాళ్ళు ఇంటి పని స్టార్ట్ అయినప్పటి నుంచి డే 1 నుంచి చాలా కష్టపడ్డారు. వాళ్ళు డబల్ పనులు కూడా చేసారు. అది నాకు కొంచెం బాధ అనిపించింది. ఇక ఏంది ఎందుకు మాకు ఇట్లా అయింది అనేసి నేను తర్వాత చూపిస్తాను వ్లాగ్లో. కానీ ఈ వ్లాగ్ కూడా మంచిగా షూట్ చేద్దాం అనుకున్నా, కానీ మాకు వాటర్ ప్రాబ్లం ఉండే. సో అందుకే నేను ట్యాంకర్ దగ్గర ఉండి వాటర్ పట్టిన. అందుకే నేను వ్లాగ్ కూడా సరిగ్గా షూట్ చేయలే, హడావుడిగా చేసి ఉండే. సో ఇది ఫ్రెండ్స్, మాకైతే స్లాబ్ కంప్లీట్ అయింది. మీరు అడిగారు కదా ఎంతవరకు వచ్చింది ఆసియా హౌస్ వర్క్ అని. సో మీకోసం నేను వ్లాగ్ అయితే షూట్ చేసిన. సో ఎట్లా అనిపిస్తుంది మీకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.